ఓకే, ప్రారంభం చూద్దాం. ప్రతి సంవత్సరం మనము నేను మామూలుగా ప్రకటన చేశాను. ఇది చాలా సంవత్సరం జరుగుతూ ఉంది. దేవుడు మనల్ని సంవత్సరం అంతా కాపాడినటువంటి సందర్భంలో కృతజ్ఞతతోటి ఒక్కొక్కరు ఒక గిఫ్ట్ తేవాలని చెప్తా ఉన్నాను ప్రతిసారి. ఆ గిఫ్ట్ ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడాడు కనుక కృతజ్ఞతతో సంఘంలో మనం అది ఇచ్చినప్పుడు మనము అందరం కూడా తీసుకుని వస్తే ఆ యొక్క అందరూ ఒక చోట పెట్టి దాన్ని మళ్ళీ మనందరం కూడా తీసుకుంటాం. సో ఇది జస్ట్ కొంచెం ఆనందం కోసం చేసేటువంటి కార్యం ఇది. సో తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా రౌండ్గా కూర్చొని అవన్నీ కూడా మధ్యలో పెట్టి ఒక నెంబరింగ్ అనేది ఇస్తాం. 50 మంది ఉన్నాం అనుకోండి, 1 నుంచి 50 నెంబర్లు వస్తాయి. 1 నుంచి 50 నెంబర్లు. సో ఆ గిఫ్ట్లన్నీ ఆడ పెడతాము. 1వ నెంబరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, తీసుకుంటారు. వేరే తీసుకొచ్చిన దాంట్లో 1వ నెంబర్ తీసుకుంటాడు. తర్వాత 2వ నెంబర్ వాళ్ళు 1వ నెంబర్ తీసుకుంటే ఒక్కో దానికి 3 ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే 50 ఇచ్చిన వాళ్ళు కాకుండా పెద్దది ఉంది. నాది మొదటి నెంబర్ అయితే నేను తీసుకునేవాడిని కదా అని ఆలోచన వచ్చింది కదా. అందుకని ఒక్కో దానికి 3 ఛాన్సులు ఉంటాయి. 1వ నెంబర్ ఒక పెద్ద బాక్స్ తీసుకెళ్ళాడు అనుకోండి, 2వ నెంబర్ ఇష్టమైతే అది తీసుకోవచ్చు, 3వ వాళ్ళు ఇష్టమైతే కూడా తీసుకోవచ్చు. అది ఎవరు అంటుకోకుండా 50 దాకా వస్తే 50వ నెంబర్ వాళ్ళు కూడా దాన్ని తీసుకొని మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి రీప్లేస్మెంట్. ఇది జస్ట్ ఆహ్లాదం కోసము. అంతేకాకుండా ఈ గిఫ్ట్ అనేటువంటిది నేను ఏమి తీసుకుంటున్నాను అనేది కాదు ఇంపార్టెంట్, నేను ఏమి ఇచ్చాననేటువంటిది ప్రాముఖ్యమైనది. నేను ఏం తీసుకున్నాను కాదు, నేను ఏమి ఇచ్చాను నా సహోదరులకి, నేను ఏమి ఇచ్చాను అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. కనుక శశికళరావు అనేది పెద్ద తెచ్చాడు.